హాయ్ అండి. ఇప్పుడైతే కనిపిస్తున్నాయి కదండీ! ఏంటి దొండకాయలు అనుకుంటున్నారా? లేదండి, గుత్తి దొండకాయ అండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసేసుకోవచ్చమాట ఈ కర్రీ. ముందుగా అయితే మనం ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేసుకున్నాక మనం దొండకాయలని ఇలా గుత్తుల కింద కట్ చేసుకున్నాం కదా! ఈ దొండకాయలని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిపోతాకి మూత పెట్టేసుకొని ఒక్క 5 మినిట్స్‌కి ఒకసారి తీసుకొని కలుపుకుంటే మనకి దొండకాయలు బాగా ఫ్రై అవుతాయండి. కాకపోతే మనం ఇలా దొండకాయలు ఫ్రై చేసుకుంటాకి నాకు 20 మినిట్స్ అయితే పట్టిందండి. ఇలా ఫ్రై చేసుకొని దొండకాయలన్నీ ప్లేట్లో పెట్టేసుకొని ఆ ప్యాన్లో ఇంకో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 4 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యే లోపల మనం మసాలా అయితే రెడీ చేసుకుందామండి. అల్లం వెల్లుల్లిపాయలు, కొంచెం చిన్న కొబ్బరి ముక్క, ఒక టమోటా, చెక్క, లవంగ, జీలకర్ర, యాలక్కాయలు అవి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇందులో కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది. వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయాక ఈ మసాలా పేస్ట్ ఇందులో కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ పడుతుంది. ఇలా ఫ్రై చేసేసుకొని మనకి ఇది కూడా ఫ్రై అయిపోయాక మనం దొండకాయలు అయితే ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. ఈ ఫ్రై అయిపోయాక ఆ దొండకాయలు కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఇందులో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు అండి, మనకు తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి కర్రీ అయితే ఒక 10 మినిట్స్ ఉడికిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఇది ఉడికిపోయాక పైనుంచి కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే మనకి గుత్తి దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.